హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము ఒక చిన్న వ్లాగ్ లాగండి మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ముచ్చట్ల అనే శివాలయం అనమాట. మల్లికార్జున స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి. ఎవరికైనా సరే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో కానీ తర్వాత మనకి శివరాత్రి రోజు కానీ ఈ విధంగా ఇక్కడ మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో పూజలు ఆ విధంగా వేసి మీ కోరికని తీర్చుకోవచ్చండి. జస్ట్ ఒక్కసారి నమ్మితే చాలన్నమాట. చాలా చాలా మంచి జరుగుతుంది. ఫస్ట్ లోపల ఎంట్రన్స్లోనే వినాయకుడి టెంపుల్ దర్శనం ఇస్తుందండి. చీకటి ఉన్నందువలన కనిపించలేదు. ఇప్పుడు మల్లికార్జున స్వామి చాలా చిన్నగా ఉంటాడు, లింగం రూపంలో ఉంటాడు. శివుడు పార్వతి ఒకే టెంపుల్లో ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట. ఇక్కడ పార్వతీదేవి మనకి ఈ కథ ఒక స్టోరీ ఉందండి. ముచ్చట్ల అనే పేరు ఎలా వచ్చింది అంటే శివుడు పార్వతి అన్యోన్యంగా ముచ్చటించుకునే సమయంలో ఈ అడవిలో సంచరిస్తూ ఉండగా అక్కడే శిలలుగా నిలబడిపోయారని చెప్పేసి ఉంది. ఇది 100 ఏళ్ల నాటి చరిత్ర అని కూడా చెప్పొచ్చండి. మనకి శిలా శాసనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను మీకు లాస్ట్లో ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అప్పట్లో ఉన్న శిలా శాసనాలు అన్నమాట. మనము ఇక్కడ శివరాత్రి రోజు కానీ లేదంటే కార్తీక మాసం రోజు కానీ ఒక రోజున వచ్చి ఈ విధంగా పూజ చేసుకున్నామంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మేము మా కుటుంబంతో అంతా కలిసి వచ్చి ఈ విధంగా అయితే ఆ సన్నిధిలోనే మనం ఒక ముగ్గు వేసి ముగ్గు మీద 101 జ్యోతులను వెలిగించి ప్రార్థించుకున్నాము. మీరు కూడా మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయి అంటే ఒకసారి వచ్చి ఈ విధంగా మీరు మల్లికార్జున స్వామికి పూజ చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. చాలామంది నమ్మకానికి చేస్తూ ఉంటారు కదా, నమ్మకం మీరు మనసులో పెట్టుకుంటే చాలన్నమాట. మేము అక్కడ చాలామంది జనాలు ఉన్నారండి. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ రద్దీ ఉన్నందుకు మనకి క్లీనింగ్ కూడా సరిగా ఉండదు కదా, మనమే క్లీన్ చేసుకొని చేసుకోవాలి. మేమైతే ఈ విధంగా చిన్న ఒక ప్లేస్ తీసుకున్నాము, వేప చెట్టు కింద అన్నమాట. మనకి చెట్లు కూడా చాలా ఉన్నాయి. వేప చెట్టు కింద కానీ ఉసిరి చెట్టు కింద కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. నేను ఇంకా క్యాప్చర్ చేయలేకపోయినా చాలామంది జనాలు ఉన్నందువలన మీరు బేతంచెర్ల మండలము ముచ్చట్ల అనే ఊరుని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఇన్ కేస్ రావాలి అనుకుంటే చాలా పూర్వం నాటి టెంపుల్ అండి. మీరు ఆల్రెడీ గోడలను చూస్తే అర్థమవుతుంది. రాయితో కట్టినటువంటి గోడలు, రాజుల కాలం నాటి ఈ టెంపుల్ అన్నమాట. చాలా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి టెంపుల్. ఇప్పుడు బాగా డెవలప్మెంట్స్ అనేవి జరిగాయండి. మీకు ఏం టెన్షన్ లేదు. మంచిగా రోడ్డు ప్రయాణం చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉందన్నమాట. రోడ్డు ప్రయాణం చేయడానికి కూడా మీరు ఈ విధంగా ఏదైనా సమస్య కానీ ఏమైనా ఉంది అంటే ఒక్కసారి నమ్మండి, చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. మేమైతే కార్తీక మాసం చివరి రోజు, చివరి సోమవారం రోజు ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నామండి. చాలామంది వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే దర్శించుకోవడానికి వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతమంది జనాలని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. విడి టైంలో వచ్చారంటే మీకు చాలా బాగా దర్శనం అవ్వుతుంది. లింగం రూపంలో చాలా చిన్న లింగం లాగా ఉంటుందండి. మీకు డైరెక్ట్గా అక్కడ గర్భగుడిలోకి కూడా ప్రవేశం ఉంటుంది. మీకు గర్భగుడిలో మీరు ఏమైనా అభిషేకాలు అవి చేయించుకోవాలి అంటే మీ చేతుల మీదుగానే మీకు అభిషేకాలు అయితే చేయించడం జరుగుతుందన్నమాట. ఇలా ఏదైనా అకేషన్ టైంలో వచ్చారంటే ఆ ఫెసిలిటీస్ ఉండవు, మనకి దర్శనం వరకే అలా ఉంటుంది. సో అదైతే గమనించండి. మీరు విడి టైంలో వచ్చారు అంటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. టెంపుల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే ముచ్చట్ల అనే ఊరికి ఆ పేరులో ఉన్న ప్రశాంతతని తెలియజేస్తుంది. మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆ ప్రకృతిని చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చుట్టూ ఉన్న కొండ ప్రాంతము, 4 కొండల మధ్యలో ఒక
గర్భగుడి ఉంటుందన్నమాట. మనకి మామూలుగా అయితే దారి పొడుగునా వచ్చేటప్పుడు మనకి గుడి కనిపించదండి. గుడి దగ్గరికి వచ్చే వరకు కూడా టెంపుల్ అనేది మనకి కనిపించదన్నమాట. సో దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు అక్కడ గుడి ఉంది అని చెప్పేసి. చాలా పూర్వం నాటి గుడి, చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి గుడి. మీకు ఎవరికైనా రావాలి అనిపిస్తే ఖచ్చితంగా వీలు చూసుకొని దర్శనం చేసుకోవడానికి రండి. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటామన్నమాట ఇక్కడికి. మా ఊరికి దగ్గరలో ఉంది, బేతంచెర్లకి దగ్గరలో ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటామన్నమాట. సో మనకి చూడండి అక్కడ మేము 101 ఒత్తులను మా కుటుంబంతో అంతా కలిసి మేము దీపారాధన చేస్తున్నాము. పూజ చేసుకొని మేము తెచ్చుకున్న నైవేద్యాన్ని దేవుడికి సమర్పించుకొని కొంచెం సేపు కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామన్నమాట. చాలా మనస్సు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూసారంటే నమ్ముతారనమాట. లింగం రూపంలో మనకి దర్శనం ఇస్తాడు మల్లికార్జున స్వామి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వచ్చి వీక్షించండి. చాలా చాలా ప్రశాంతత అనేది మీకు లభిస్తుందన్నమాట. మేము ముగ్గు వేసి ఫస్ట్ ఒక టైల్ని క్లీన్ చేసుకున్నామండి, ఒక బండని. దాని మీద పసుపు రాసాము. పసుపు రాసిన తర్వాత ముగ్గుతోని ముగ్గు వేసుకున్నాము. ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు చుట్టూ మనం ఇంటి నుంచి తెచ్చుకున్న దీపాలు ఉంటాయి కదా, ఒత్తులు ఉంటాయి కదా, 101 ఒత్తి అండి. చాలామంది గోధుమ పిండితో చేసి కూడా వెలిగిస్తారు, కానీ మేము అలా చేయలేదు. సింగిల్ ఒత్తులను 101 ఒత్తిని తీసుకొచ్చుకున్నాము. తెచ్చుకొని ఈ విధంగా ముగ్గు వేసి ముగ్గు చుట్టూ ఆ ఒత్తులని ఏర్పరచుకుని వాటినైతే మేము వెలిగించామన్నమాట. ఒక్కరే అన్ని వెలిగించకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి వీటిని వెలిగించారు. ఎందుకంటే ఒక దీపంతో వెలిగించినా కూడా మనకి ఉన్న ఏదైనా బాధలు కూడా పోతాయని చెప్పేసి. సో ఈ విధంగా పూజ అయితే మాది కంప్లీట్ అయిందండి. చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగిందనమాట. కాకపోతే జనాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది ఉన్నారండి. అసలు ప్లేస్ లేదు చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి కూడా. సో మాకు ఈ విధంగా అయితే దర్శనం అయిపోయింది. దర్శించుకొని వచ్చిన తర్వాత బయట ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలండి. మీరు విడి టైంలో వచ్చారంటే చాలా ఫ్రీగా దర్శనం చేసుకొని మీరు లోపలే చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. జనాలు ఉన్నందువల్ల మనం సరిగా క్యాప్చర్ చేయలేకపోయాము. ఫైనల్గా అన్ని దీపాలు వెలిగించిన తర్వాత మనము కొబ్బరికాయతో కంప్లీట్ చేసేస్తామన్నమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా. మళ్ళీ ఎవరైనా సరే దర్శించుకోవాలి అనుకుంటే ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ అండి, ఖచ్చితంగా దర్శించుకోండి. మీకైతే మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలా చూడండి, పక్కన వాళ్ళు వేసిన వాళ్ళ ముగ్గులు కూడా రకరకాలు ఉన్నాయి.